ఒక చిన్న స్టార్టప్ యాప్ హ్మ్, రాత్రికి రాత్రే బాగా వైరల్ అయిందనుకోండి. హ్మ్. ఆ పాత రోజుల్లో అయితే ఏమయ్యేది? ఖచ్చితంగా ట్రాఫిక్ పెరిగిపోయి ఆ సర్వర్లు క్రాష్ అయ్యేవి. అవును గదా! హ్మ్, కొత్త ఫిజికల్ సర్వర్లు కొని వాటిని సెటప్ చేయడానికి చాలా వారాల సమయం పట్టేది. ఈలోపు బిజినెస్ అంతా చేజారిపోయేది. నిజమే. కానీ ఈ రోజుల్లో అలా కాదు కదా. వర్చువల్గా ఒక బటన్ క్లిక్ చేస్తే చాలు, కొన్ని సెకండ్లలోనే ఏడబ్ల్యూఎస్ లాంటి క్లౌడ్ నుండి భారీ స్థాయిలో కంప్యూటింగ్ పవర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా. అందుకే మన ఈనాటి లోతైన విశ్లేషణలో అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా పనిచేస్తుంది, అందులోని సెక్యూరిటీ మోడల్ ఏంటనేది వివరంగా చూద్దాం. దాంతోపాటుగా ఈ సంక్లిష్టమైన ఎకోసిస్టమ్ని అర్థం చేసుకోవడంలో, అంటే ప్రాక్టికల్గా నేర్చుకోవడంలో నరేష్ ఐటీ లాంటి సంస్థలు డెవలపర్స్ని ఎలా సిద్ధం చేస్తున్నాయో కూడా మాట్లాడుకుందాం. రైట్. అంటే ఇప్పుడు ఈ క్లౌడ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. మ్మ్. దీన్నొక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చెప్పండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలి అనుకోండి. దానికోసం సొంతంగా కొత్త కారు కొనడం కంటే మ్మ్. అవసరమైనప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకోవడం చాలా సులభం కదా. అవును, చాలా సులభం. డబ్బులు కూడా ఆదా అవుతాయి. సేమ్ ఇదే ఫార్ములా ఎక్కడ కూడా అప్లై అవుతుందా? ఖచ్చితంగా. కంపెనీలు లక్షలు ఖర్చుపెట్టి భౌతిక సర్వర్లు, అంటే ఆ ఫిజికల్ సర్వర్లు కొనడానికి బదులు ఇంటర్నెట్ ద్వారా ఏడబ్ల్యూఎస్ నుండి సర్వర్లను అద్దెకు తీసుకుంటున్నాయి. ఓహో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెంట్కు దొరుకుతుందన్నమాట. అదే కదా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. వాడిన ప్రతి మిల్లీ సెకండ్కి మాత్రమే వాళ్ళు డబ్బు చెల్లిస్తారు. సర్వర్లు మెయింటైన్ చేసే తలనొప్పి కూడా ఉండదు. అంటే ఈ క్లౌడ్ అనేది ఇదొక పెద్ద ఆన్లైన్ టెక్నాలజీ టూల్ బాక్స్ లాంటిది అనొచ్చు కదా. అవును, ఇందులో రకరకాల సర్వీసులు ఉంటాయి. వందల కొద్ది సర్వీసులుంటాయి. కానీ ముఖ్యంగా 3 టూల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవేంటంటే EC2, S3 మరియు RDS. ఒక్క నిమిషం, ఇవి కొంచెం టెక్నికల్గా ఉన్నాయి గదా, కాస్త సింపుల్గా చూద్దాం. EC2 అంటే ఏంది? EC2 అంటే మన అప్లికేషన్కి ప్రాణం పోసే బ్రెయిన్ లాంటిది. ఇవి ఎలాస్టిక్ వర్చువల్ సర్వర్లు అన్నమాట. ప్రాసెసింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. రైట్. మరి S3 అనేది? S3 అంటే క్లౌడ్ స్టోరేజ్. మనం ఆ భారీ సైజులో ఉండే ఇమేజెస్ కానీ, వీడియోలు కానీ, ఫైల్స్ కానీ సేవ్ చేయడానికి దీన్ని వాడతారు. ఓకే. EC2 ఆలోచిస్తుంది, S3 బరువు మోస్తుంది. మరి ఈ RDS ఏంటి? RDS అనేది డేటాబేస్. అంటే యూజర్ పాస్వర్డ్స్ లేదా ఆర్థిక లావాదేవీలు లాంటి స్ట్రక్చర్డ్ డేటాని భద్రంగా మేనేజ్ చేయడానికి ఇది వాడతారు. భద్రం అనగానే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన అత్యంత కీలకమైన డేటాని AWS సర్వర్లలో పెడతాము. ఆ సర్వర్లు మనం కంటితో చూడలేం కదా. అవును, ఎక్కడో వేరే దేశంలో కూడా ఉండొచ్చు. మరి రేపు ఏదైనా డేటా బ్రీచ్ జరిగితే మా డేటా పోయింది, ఇదంతా ఆ అమెజాన్ వాళ్ళ తప్పే అని మనం వాళ్ళని నిందించవచ్చా? వాళ్లే కదా రెస్పాన్సిబుల్. అక్కడే అందరూ పొరబడేది. క్లౌడ్ అనగానే అంతా వాళ్లే చూసుకుంటారు అనుకోవడం చాలా పెద్ద అపోహ. అపోహ అంటే వాళ్ళు బాధ్యత తీసుకోరా? AWS ఎప్పుడూ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ మీద పనిచేస్తుంది. అంటే బాధ్యత వాళ్లది, మనది, ఇద్దరిది ఉంటుంది. ఓహో, అంటే భౌతికమైన సర్వర్లను మాత్రమే వారు రక్షిస్తారా? డేటా మనదా? కరెక్ట్. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత వాళ్లది. అంటే డేటా సెంటర్లకి కరెంట్ పోకుండా చూడటం, ఫిజికల్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇవన్నీ వాళ్లు చూసుకుంటారు. మరి మన బాధ్యతేంటి? క్లౌడ్ లోపల ఉండే భద్రత అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మీ S3 బకెట్స్కి పబ్లిక్ యాక్సెస్ ఇచ్చారా లేదా, డేటాబేస్కి ఎలాంటి పాస్వర్డ్స్ పెట్టారు అనేది 100% మీ బాధ్యతే. ఇది వినడానికి చాలా భయంగా ఉందే. ఏమాత్రం పొరపాటున పర్మిషన్స్ ఓపెన్గా వదిలేసినా కస్టమర్ల డేటా మొత్తం లీక్ అయిపోతుంది గదా. అందుకే నేరుగా ప్రొడక్షన్లోకి వెళ్లడం ప్రమాదం. కొత్తవాళ్లు ఇన్ని పర్మిషన్స్, కాన్ఫిగరేషన్స్ చూస్తే గందరగోళానికి గురవుతారు. మరి దీన్ని ఎలా నేర్చుకోవాలి? అంతా థియరీ చదివితే వచ్చేస్తుందా? అస్సలు రాదు. AWS ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫ్రీ టైర్ ఇస్తుంది. కానీ కేవలం డాక్యుమెంటేషన్ చదివి థియరీ నేర్చుకుంటే ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం సాల్వ్ చెయ్యలేరు. అందుకే కదా సరైన మార్గదర్శకత్వం అవసరమంటారు. మన సోర్సెస్ ప్రకారం ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల శిక్షణ పద్ధతులు చాలా కీలకంగా మారాయి. అవును, నరేష్ ఐటీ ఫోకస్ అంతా కేవలం బుకిష్ నాలెడ్జ్ మీదుండదు. వాళ్లు రియల్ వరల్డ్ ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయడం మీదే ఫోకస్ చేస్తారు. అంటే ఇప్పుడొక సెక్యూరిటీ రోల్ గురించి చదవడం వేరు, దాన్ని స్వయంగా అకౌంట్లో కాన్ఫిగర్ చేయడం వేరు కదా. ఎగ్జాక్ట్లీ. నరేష్ ఐటీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపిస్తూ బోర్ కొట్టించరు. ఉదాహరణకు
S3 బకెట్ అని థియరీ చెప్పి వదిలేయకుండా స్వయంగా ఒక లైవ్ వెబ్సైట్ను ఆ S3 ద్వారా హోస్ట్ చేయిస్తారు. వావ్! అంటే స్టూడెంట్స్కి డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. డిఎన్ఎస్ సెటప్ చేయడం, పర్మిషన్స్ ఇవ్వడం అన్నీ వాళ్లే చేస్తారా? అవును. ఆ ప్రాక్టికల్ ప్రాసెస్లో వచ్చే ఎర్రర్స్ సాల్వ్ చేసేటప్పుడే అసలైన సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఈ AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్స్కి ఇలాంటి నాలెడ్జ్ చాలా ముఖ్యం. అంటే నళేష్ ఐటీ వాళ్ళు డెవలపర్స్ని డే 1 నుండే ఇండస్ట్రీకి పనికొచ్చేలా సిద్ధం చేస్తున్నారన్నమాట. కంపెనీలు కూడా అదే కోరుకుంటున్నాయి కదా. సెక్యూర్ పద్ధతిలో రిసోర్సెస్ వాడి $1000 బిల్లు రాకుండా ఎలా ఆప్టిమైజ్ చెయ్యాలో తెలిసిన వాళ్లకే డిమాండ్ ఉంటుంది. నిజమే. మొత్తానికి మనం ఈరోజు చూసిందేంటంటే AWS అనేది సర్వర్ల భారాన్ని తగ్గిస్తుంది, అద్భుతమైన స్కేలబిలిటీని ఇస్తుంది. కానీ దాన్ని సురక్షితంగా వాడుకోవడం అనేది ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అలాగే దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చెయ్యాలంటే నరేష్ ఐటీ అందించే ప్రాక్టికల్ నైపుణ్యాలు చాలా అవసరం. అవును. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇంటర్నెట్ ద్వారా ఇంత సులభంగా కావలసినంత కంప్యూటింగ్ పవర్ అద్దెకు దొరుకుతున్నప్పుడు ఇక లక్షల కోట్లు ఖర్చుపెట్టి కట్టే ఆ భారీ భౌతిక డేటా సెంటర్లు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగైపోతాయా? చాలా మంచి ప్రశ్న. రాబోయే తరానికి ఈ భౌతిక సర్వర్లనేది కేవలం మ్యూజియంలో చూసే వస్తువులా మిగిలిపోతుందేమో? ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిన విషయమే. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.